రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ముందుకెళ్లాలని చెప్పి వీరంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న కాంట్రాక్ట్ కార్మికులను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పర్మనెంట్ కార్మికులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా సీఎండీని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. పోరాట కమిటీ నేతల ఆధ్వర్యంలో సీఎండీని కలవబోతున్నారు. తొలగించినటువంటి హెచ్ఆర్ఏ కావచ్చు, అలవెన్సులు కావచ్చు, వీటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించాలి. అలాగే స్టీల్ ప్లాంట్కు ముడి సరుకుని అందుబాటులో ఉంచాలి, ఉత్పత్తిని వేగంగా ముందుకు తీసుకెళ్లాలనేది పోరాట కమిటీ నేతల నుంచి స్టీల్ ప్లాంట్ సీఎండీకి వెళ్లేటువంటి వినతిగా మనకు సమాచారం అందుతుంది. ఈ వినతి పత్రంలో పూర్తిగా ఈ అంశాలన్నీ పొందుపరచబోతున్నారు. సీఎండీతో భేటీ అయ్యి కూలంకుషంగా ఈ అంశాలన్నీ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల పాలనలోనే పూర్తిగా స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి. బ్లాస్ట్ ఫర్నేస్లు మూసివేత కానీ, లేకపోతే ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ అమ్మివేత కానీ, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కానీ, ఇలా ప్రతి అంశం కూడా ప్రైవేటీకరణపై వేగంగా నిర్ణయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోరాట కమిటీ మరో ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రేపు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టబోతున్నారు. మరోవైపు 6వ తేదీన